హలో! ప్రతి సండే ఒక వీడియో వస్తది మీకు. ఎందుకంటే సండే మనకు కొంచెం స్పెషల్ డే కాబట్టి మనకనే కాదు ఎవ్వరికన్నా. ఇంకా స్పెషల్ డే అంటే ఎట్లా పిల్లల్ని తీసుకొని బయటికెళ్ళటం ఇట్లా చేస్తా ఉంటాం కదా! ఇంకింత ప్యాకేజ్ సర్దుకొని రావాలి బయటకొచ్చేటప్పుడు. ఒక డ్రెస్సు, టాయ్, ఫుడ్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ. ఈరోజైతే ఎగ్జిబిషన్ తీసుకొచ్చాము. మేము 4కి అట్లా స్టార్ట్ అయ్యి వచ్చామనమాట. ఎందుకంటే ఈ టైంలోనే అంటే ఇప్పుడే కొంచెం రారు కదా! 6కి అట్లా వస్తారు కదా జనాలు. అప్పుడు మరి ఫుల్‌గా ఉండకుండా ఉంటారులే. కొంచెం సేపు అట్లట్ట చూపిచ్చేసి ఇంక తీసుకొచ్చేద్దామని చెప్పనని. చాలా వరకేంటంటే మేమెళ్తున్న ప్లేస్ ఇంటికి కొంచెం దగ్గరలో ఉన్నట్టే చూసుకుంటామనమాట. అంటే ఎట్లా ఇంటికొక పావుగంటలో, అరగంటలో ఇంటికెళ్ళిపోతాం అన్నట్టుగా. ఎందుకంటే ఇంట్లో పిల్లోడు గూడా ఉంటాడు గాబట్టి, ఇంకొంచెం తొందరగా ఇంటికెళ్ళిపోయేలా చూసుకుంటామనమాట. ఎప్పుడన్నా ఇంటి దగ్గర నుంచి ఫోనొచ్చినా గానీ టక్కన ఇంటికెళ్ళిపోయేలా చూసుకుంటాము. అందుకని చెప్పని ఇంకిక్కడ ఎగ్జిబిషన్ అంటే ఇంటికి చాలా దగ్గరే గదా! అందుకని చెప్పి తీసుకొచ్చాము. ఎంతమందెళ్లారు గుంటూరులో ఎగ్జిబిషన్‌కి? ఈసారి నాకు బా నచ్చిందసలు. మహీనయితే ఇది సెకండ్ టైమ్ తీసుకురావడము. అది కూడా కొంచెం బానే ఎంజాయ్ చేసింది. కొంచెం ఏంటంటే మేమెళ్ళేటప్పటికి 4:30 అట్లా అవుతుందని చెప్పాను గదా! అప్పటికి అంత జనాలు లేరు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అనిపిచ్చింది. ఎత్తుకొని మహీని తీసుకెళ్ళే టైం అంతా అయిపోయింది. ఇప్పుడు నేనే నడుస్తానని చెప్పి ఎక్కడికెళ్ళినా అస్సలు నో. అసలు ఇంక ఎత్తుకుంటే కిందకి దింపేసేయండి అని చెప్పానంటుంది. ఏదో కొంచెం సేపు అంతే మన మాట వింటారు. ఆ తర్వాతంతా ఇంక దింపేసేయండి నేను పెద్దదాన్ని అయిపోయానని చెప్తది మహి అయితే ఇంకా. నాకు ఎగ్జిబిషన్ అంటే ఫుల్ ఇష్టం. ఎందుకంటే నాకసల జైంట్ వీల్స్ కానీ, లేకపోతే ఇట్లాంటివి నాకు భలే ఇష్టం అనమాట. అసలు నాకు భయం గాని అది ఏం అనిపించదు. ఆ జైంట్ వీల్ మీద కూర్చోబెట్టి వాడు పొద్దున్న నన్ను కూర్చోబెట్టి రాత్రి దింపినా నాకు ప్రాబ్లమ్ లేదు. అంత హ్యాపీగా కూర్చుండిపోతా నేనైతే. ఇప్పుడు మహీని తీసుకొచ్చాం కాబట్టి మనకు ఆ ఛాన్స్ లేదు. జస్ట్ చూపిచ్చేసి తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పని అంటున్నాడు మా హస్బెండ్. నువ్వు రావచ్చు కదా అని చెప్పని అడిగా నేను. లేదు లేదు మహీని నేను పట్టుకోవాలి, ఎత్తుకోవాలి కదా! వద్దు జస్ట్ చూపిచ్చేసి ఇంటికెళ్ళిపోదాం పదా అని చెప్పని అంటున్నాడు. జస్ట్ తప్పించుకుంటున్నాడు అంతే ఏం లేదు. మేము పెళ్లి కాకముందు ఒకసారి విజయవాడ వెళ్ళామనమాట. విజయవాడ వెళ్ళినప్పుడు అసలు ఇక్కడ గుంటూరులో పెట్టే జైంట్ వీల్ కంటే అది ఇంకా పెద్దగుంటది. దీని మీద డబల్ ఉంటది. అయితే నాకది ఎందుకో ఎక్కాలనిపించింది. నేను చెప్పాననమాట. ఓకే. అప్పుడంటే మనకింత భయాలు, పిల్లలుంటారు, ఎత్తుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి ఇంత ఉంటది కదా! ఎక్కుదాం అని చెప్పానంటే, సరే ఓకే అని చెప్పనని వెళ్ళామనమాట. షర్ట్ తడిచిపోయింది సార్‌కక్కడింకా. అంతకుముందు మనకేం భయాలు లేవు. ఇదేంటి దీనికన్నా అంతకు మించింది గూడా మనం ఎక్కాం. మనకు పెద్దగా భయం లేదు అది ఇది అని చెప్పనంటాడు పెద్ద సారు. ఏమో అప్పుడుదెందుకు మనకిప్పుడు చెప్పాలి గదా! అవునా గదా! వాళ్ళ నాన్న మహి ఒక టాయ్ అడిగింది. అది తీసుకురాడానికి అని చెప్పని ఎళ్ళాడనమాట. మేమిద్దరం కూర్చొని ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నాము. ఏంటంటే అసలిక్కడ అమ్మ నేను అక్కడ ఒక బండుంది. నేను దాంట్లో ఎక్కి కూర్చుంటాను. అది ఇది అని చెప్పి కబుర్లు చెప్తుంది. మహి అస్సలు భయపడదమ్మా అది ఇది అని చెప్తుంది. తర్వాత వాళ్ళ నాన్నొచ్చిన తర్వాత ఈ సీన్ మొత్తం రివర్స్ అయిపోయి అక్కడ వాటర్ బాలేదు. వెళ్ళిపోదాం నాన్న అని చెప్పనన్నాడు. వెళ్ళి ఒక 1 అవర్, 2 అవర్స్ అట్లా. అంటే ఇట్లాంటి ప్లేస్‌కొస్తే అసలు మనకు టైం అర్థం కాదు తెలుసా? ఏదో ఇంట్లో కూర్చొనుంటే అబ్బా! 1 అవర్ గడిచిందా అని చెప్పని అనిపిస్తది. అదే ఇట్లాంటి ప్లేస్‌కి తీసుకొస్తే మాత్రం ఓ 2, 3 అవర్స్ అయినా గానీ అట్లా 5 నిమిషాల్లో అయిపోయినట్టుగా అనిపిచ్చేస్తది కదా! నేను మహీకి అది చూపిచ్చి అడుగుతున్నా. మహి మనిద్దరం ఎళ్లి అది ఎక్కుదాం వస్తావా అని చెప్పనని. నేను చాలా స్ట్రాంగ్ పద ఎళ్లి ఎక్కుదాం అని చెప్పనంటుంది. ఇంకా ఇంతకన్నా పెద్దదైనా గూడా నాకు ప్రాబ్లమ్ లేదమ్మా ఎళ్ళెక్కుదాం అని చెప్పనంటుంది. ఇంక తర్వాతయితే వాళ్ళ నాన్నొచ్చిన తర్వాత ఇంక చాలమ్మా ఇంక పదండి ఇంక అయిపోయింది నా పని అని చెప్పనంటున్నాడు. అబ్బాయిలతో ఎక్కడికి బయటకొచ్చినా ఇదే ప్రాబ్లము. వాళ్ళు ఒక గంట తిరిగారంటే చాలు ఇంకెక్కడ లేని అలుపొస్తది. వాళ్ళేదో పొద్దున్నుంచి సాయంత్రం దాకా నడిచినంత ఫీలింగొస్తది కదా! అదే అమ్మాయిల్ని ఇట్లాంటి చోటకి తిప్పండి. ఒక 2, 3 రోజులు కాదు ఇంకెన్ని రోజులు తిప్పినా గానీ చక్కగా హ్యాపీగా తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ ఫుడ్ ఏదన్నా టేస్ట్ చేద్దామని చెప్పంటే నాలో ఉన్న ఓసీడీ నో, నో, నో చెప్పేసింది. ఎగ్జిబిషన్‌కెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకోకపోతే ఎట్లా అని చెప్పి నేను జస్ట్ ఇవన్నీ తీసుకున్నా. బావున్నాయి కదా! అట్‌లీస్ట్ ఒక 10 రూపీస్ టాయ్ ఇప్పించినా కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మహి అసలు దీన్ని చూసుకొని అబ్బా! ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతా ఉందో అనమాట. ఇంకా ఇంటికైతే వచ్చేసాము అంతే వీడియో బై.